బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెయిన్గా అటు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి హైదరాబాద్లో ఎంత చర్చ జరుగుతుందో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్లే టార్గెట్గా ఈ హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయంటూ కూడా కొన్ని వాదనలు కూడా మనం వినడం జరిగింది. అయితే చెరువులను కబ్జాలు చేసి ఆక్రమణలకు గురి చేసి ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లతో కట్టడాలు నిర్మించారంటూ కూడా హైడ్రా రంగారెడ్డి చెప్పడం జరిగింది. అయితే రంగారెడ్డి జిల్లా జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ ప్రస్తుతం హైకోర్టులో అయితే ఒక పిటిషన్ దాఖలైంది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలను హైడ్రా కూల్చేస్తున్న నేపథ్యంలో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందంటూ ముందస్తు పిటిషన్ వేసింది కేటీఆర్ టీం. హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో ప్రదీప్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణ, ఏదైతే ఈ హైడ్రా ఏర్పాటైన తర్వాత ప్రధానంగా హైదరాబాద్ లో మొత్తం 56 చెరువులను గుర్తించారు. వీటిలో ఈ చెరువులో ఇప్పటికే చాలా మటుకు కూడా అన్యాక్రాంతమై అక్కడ బహుళ అంతస్తుల భవనాలతో పాటు కొత్త కొత్త కాలనీలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఈ చెరువుల పరిరక్షణ కోసమని హైడ్రా అధికారులు ఒక అడుగు ముందుకు వేశారు. ఇందులో భాగంగానే కబ్జాకు గురైన చెరువుల పరిరక్షణ నేపథ్యంలో హైడ్రా వెళ్చిన భవనాలను ఆ తర్వాత ఇళ్లన్నిటి కూడా నీలమట్టం చేయడం కూడా జరుగుతుంది. ఇటీవల కాలంలో నాటికి అగ్నిపేట పరిసర ప్రాంతాల్లో హైడ్రా పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టింది. అయితే ఈ జన్వాడ ఫామ్ హౌస్ ని ఖచ్చితంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కాబట్టి హైడ్రా కూల్చే అది అవకాశం ఉంటుందని ప్రదీప్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఆయన అధినేత ప్రదీప్ హైకోర్టులో పిటిషన్ ని వేయడం జరిగింది. కొద్ది నిమిషాల కిందట ఆ పిటిషన్ హైకోర్టు కూడా స్వీకరించడం కూడా జరిగింది. కేటీఆర్ కి సంబంధించిన ఈ ఫామ్ హౌస్ మొత్తం ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా హైడ్రా ఇప్పటికే దానిపైన ఫోకస్ పెట్టి కూల్చే అవకాశం ఉంది అని చెప్పి టీం భావిస్తుంది. అంటే కృష్ణ, ఒకటి హైడ్రా విషయంలో ఒక కంప్లైంట్ ఏంటంటే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇష్టానురీతిగా కూల్చివేస్తున్నారంటూ కూడా చాలా మంది బాధితులు తెర మీదకి రావడం జరిగింది. ఎందుకంటే మీకు రాజకీయ నాయకులు లక్ష్యం అయితే వాళ్ళవి కూల్చుకోండి, ప్రాబ్లం లేదు, బట్ సామాన్యులు కూడా ఇందులో బాధితులు అవుతున్నారంటూ కూడా కొంతమంది తెర మీదకి రావడం జరిగింది. మరి ముందస్తు నోటీసులకు సంబంధించి ఈ విషయానికి సంబంధించి కేటీఆర్ టీం ఏమైనా ప్రస్తావించడం జరిగిందా? ఈ వ్యవహారంలో గతంలో కూడా ఈ హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రంగనాథ్ ముందుగానే స్పష్టం చేయడం జరిగింది. హైడ్రాకు ఎలాంటి నోటీసులు ఇచ్చే అవకాశం లేదు, కేవలం చెరువుల కబ్జా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భవనాలని మాత్రమే నీలమట్టం చేస్తాం. ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ చేయించడమే కాకుండా కోర్టు పరిధిలో ఉన్న అంశాలను తమ లీగల్ టీం అనేది చూసుకుంటూ పోతుంది అని చెప్పేసి రంగనాథ్ స్పష్టం కూడా చేయడం జరిగింది. దీనిపైన అటు జనాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే చాలా మటుకు జనాలు వీటిని అంటే బ్యాంకుల నుండి రుణాలు పొంది ఇళ్లను కొనుగోలు చేయడం, ఆ కొనుగోలు చేసిన కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ చేయడంతో ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోవచ్చని పరిస్థితిలో ఉన్న గూడు పోయి అంటే ఇల్లు పోయి ఆ తర్వాత బ్యాంకు ఎవరైతే రుణాలు ఇస్తారో వారు వెంటనే లోన్ క్లియర్ చేయాలంటూ ఒత్తిడి తీసుకురావడం చాలా మంది సామాన్య ప్రజలు ఇబ్బందులు పాల్గొంటున్నారు. అయితే ఈ విషయంపై రంగనాథ్ని ప్రశ్నించిన సమయంలో ఏదైతే ఇల్లు కొనుక్కుంటునేటప్పుడు సంబంధిత రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి ఆయా ప్లాట్ల వివరానికి సంబంధించిన సర్వే నెంబర్ల వివరాలు తెచ్చుకుంటే అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదంటే వక్ఫ్ బోర్డ్ పరిధిలో ఉందా లేకపోతే ల్యాండ్ సీలింగ్ పరిధిలో ఉందా అనేది స్పష్టత వస్తుంది. ఇలాంటి లిటిగేషన్లు ఉన్న ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇలాంటి ల్యాండ్లని కొనుగోలు చేయకుండా అంటే ముందుగా తెలుసుకొని కొనుగోలు చేయకుండా ఉంటేనే మంచిది. కానీ చాలా మంది జనం తక్కువ ధరలో ఇల్లు వస్తున్నాయని అది ఎఫ్టీఎల్ ఏదైతే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ సీలింగ్ అనేది ప్రభుత్వ భూమి అనేది తెలియకుండా ఈ ఏదైతే అక్రమాలకు పాల్పడుతున్న ఈ కబ్జా రాయుల చేతిలో పడి ఇబ్బంది పడుతున్నారు. సో కొన్ని కాలనీలలో అనేక మంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఆ తర్వాత ఇతర అధికారులు ఈ లేఅవుట్లకు పర్మిషన్లు కూడా ఇచ్చారు. తమ అధికారులను కూడా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం, వారిని కూడా అధికారుల పైన కూడా చర్య తీసుకున్నాం, ఏ విధంగా అనుమతులు ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారనే అంశం పైన. సో ప్రస్తుతానికి తమకు నోటీస్ అవసరం లేదు. ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయో అంటే చెరువు ప్రాంతాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్న ఈ అన్ని ఇళ్లను కూడా కాలనీలను నీలమట్టం చేస్తామని రంగనాథ్ అల్టిమేటం జారీ చేశారు. దీనిపైన ఏదైతే జన్వాడలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ అయితేనేమి గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఆయన వెళ్లి ఆందోళన చేసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎఫ్టీఎల్ పరిధిలోనే కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ ఉందని చెప్పి ఆయన అప్పట్లోనే
పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. రాజకీయ కక్ష అంటే నేపథ్యంలో కృష్ణ అదే అంటుంది ఇప్పుడు కంప్లీట్ గా అయితే ఇది రాజకీయ కక్ష నేపథ్యంలోనే ఈ కూల్చివేతలు ఉండబోతున్నాయంటూ కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో అంటే హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అయినప్పటి నుండి కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర వరకు ఈ కూల్చివేతలు వెళ్తాయా వెళ్ళవా, రాజకీయంగా ఎలాంటి పరిణామాలు తీసుకునే అవకాశం ఉంది అన్న ప్రధాన అంశమే తెర మీదకి రావడం జరిగింది. ఇప్పుడు చూస్తే హైకోర్టులో ప్రస్తుతం వాళ్ళు అంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిని కూడా కూల్చేస్తున్నారంటూ కూడా వాళ్ళు కేసు వేయడం జరిగింది. మరి కోర్టు ఈ అంశానికి సంబంధించి ఇమీడియట్ గా ఏమన్నా స్టే ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే వాయిదా పడుతుందా, ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉందని అనుకోవాలి? సంధ్య ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే ప్రదీప్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందో ఆ పిటిషన్ ని కోర్టు ఈ కొద్ది నిమిషాల కిందట స్వీకరించింది. దీనిపైన విచారణ అనేది కొనసాగుతుంది. ఈ కూల్చివేతల వ్యవహారానికి సంబంధించి హైడ్రాకి కౌంటర్ దాఖలు చేసేందుకు హైకోర్టు సమయం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి అప్పటి వరకు కూల్చివేతలు ఆపాలా లేదంటే కొనసాగించాలా అనేది హైకోర్టు నిర్ణయం పైనే ఉంటుంది. సో ప్రస్తుతం ఈ జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం కూల్చివేతల వ్యవహారం పైన హైకోర్టులో ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ పిటిషన్ దాఖలు చేసింది కాబట్టి కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయి అనేది సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఓకే, మరి ఇప్పుడు ఈ కూల్చివేతలకు సంబంధించి అంటే ఎలాంటి అంశాలను పరిగణలోనికి తీసుకోము, హైడ్రాకు అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో మరి ఈ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చేసరికి కోర్టు మెట్లెక్కడము, మరి హైడ్రా అంటే తమ లీగల్ టీంతో దీనికి సంబంధించి సంప్రదిస్తామనేసి అని చెప్తున్న నేపథ్యంలో మరి కోర్టు ఆదేశాలు వచ్చేదాకా వెయిట్ చేస్తారా, లేదు మిగతా కూల్చివేతలకు సంబంధించి ఎలా షరా మామూలుగా వెళ్లారో అదే విధంగా తమ ప్రొసీడింగ్స్ ని ఫాలో అవుతారని అనుకోవాలా? ఈ హైడ్రా వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఆదేశాలు రావడం జరిగిందో ఒకవేళ కనుక కోర్టు కనుక ఆదేశాలు జారీ చేస్తే అది కేవలం జన్వాడ కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ పైనే ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని ఒకవేళ కనుక కోర్టు ఏదైనా ఆదేశాలు సూచనలు చేస్తే దాన్ని మిగతా ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న విల్లాలు కానీ ఖాళీలు కానీ ఇళ్లలో కానీ వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా నీలమట్టం చేస్తామని చెప్పేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ కోర్టు స్వీకరించింది. ఖచ్చితంగా దానికి సంబంధించి కోర్టు హైడ్రాకి ఏదైతే దానిపైన వివరణ ఇవ్వాలో కౌంటర్ దాఖలు చేసే సమయం కూడా ఇస్తుంది. కోర్టు ఇచ్చే ఆదేశాలపైనే హైడ్రా అనేది కేవలం జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంలోనే ముందుకు సాగుతుంది. మిగతా కూల్చివేతలు అనేవి ఏవైతే కబ్జాల కూల్చివేతలు ఉన్నాయో వాటన్నింటినీ యథావిధిగా కొనసాగిస్తామంటూ హైడ్రాకి సంబంధిత టీం అనేది స్పష్టం చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.